అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. హలో సార్. హలో. సార్, జనరల్గా ఈ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు కదా, ఈ స్పోర్ట్స్ ఆడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? సో రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడడం వల్ల వారికి ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుంది. ఎందుకంటే మజిల్స్ అన్నీ యాక్టివ్గా ఉంటాయి, మజిల్స్ అన్నీ స్ట్రెంగ్తెన్ అవుతాయి. దాంతోపాటు ఇండైరెక్ట్గా మజిల్స్ స్ట్రెంగ్తెన్ అవుతూ ఉంటే బోన్స్ కూడా హెల్తీగా ఉంటాయి. సో ఎందుకంటే బోన్స్కి అటాచ్ అయి ఉండేవి ఈ మజిల్స్. సో ఈ మజిల్స్ స్ట్రెచెస్ అవ్వడం లేదా స్ట్రెంగ్తెన్గా ఉంటే కనుక ఈ బోన్స్ అనేది బోన్స్లో న్యూ బోన్ ఫామ్ అయ్యేదానికి ఉత్పత్తి అయ్యేదానికి కణాలు ఆస్టియోబ్లాస్ట్ అని మనం అంటాము. సో ఈ ఆస్టియోబ్లాస్ట్ అనే కణాలకు కూడా కొద్దిగా స్టిమ్యులస్ వచ్చి సో బోన్స్ కూడా కొద్దిగా ఆరోగ్యంగా ఉండడం, హెల్తీగా ఉండడం జరుగుతుంది. అదే కాకుండా మైండ్ కూడా చాలా రిలాక్సేషన్ ఉంటుంది స్పోర్ట్స్ ఆడడం వల్ల. సో ఫిజికల్ ఫిట్నెస్ చూసుకున్నా లేదా మెంటల్ వెల్బీయింగ్ చూసుకున్నా కూడా స్పోర్ట్స్ ఆడడం అనేది ఎంతో మంచిది. జనరల్గా ఈ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఇంజురీస్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తే మంచిది అంటారు? సో కానీ స్పోర్ట్స్ ఆడడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, అది కరెక్ట్. ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ప్రికాషన్స్ తీసుకోకపోతే మాత్రం వాళ్ళకి యూజువల్గా మోకిల్ ట్విస్ట్ అయితే లిగమెంట్స్ ఉంటాయి. ఏసీఎల్ అనే లిగమెంట్ లేదా పీసీఎల్ అనే లిగమెంట్ లేదా మెనిస్కస్ అనే వాషర్లు తెగుతూ ఉండొచ్చు. లేదా ప్రాపర్ ఫుట్వేర్ వాడకపోయినా వాళ్ళకి అక్లీస్ టెండోనైటిస్ అంటే హీల్లో ప్రాబ్లం రావడము, భుజంలో ఒకవేళ ఎక్కువగా స్ట్రెయిన్ అయితే బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళు సుప్రాస్పైనైటిస్ అంటే కండరం స్ట్రెయిన్ అయ్యి టెండోనైటిస్ ఇష్యూస్ రావడము, దాంతోపాటు డీహైడ్రేట్ అవుతున్నా ప్రాపర్గా ఫ్లూయిడ్స్ తీసుకోకపోయినా కూడా క్రాంప్స్ రావడము, ఇలాంటి ఇబ్బందులన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, deemed to be University. సో వీళ్ళు స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఇంజురీస్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో ఇంజురీ అవ్వకుండా చూసుకోవాలంటే మెయిన్గా ఫస్ట్ వాళ్ళు ఆడే సర్ఫేస్ అంటే కోర్ట్ ఏదైతే ఆడే ప్రదేశం ఏదైతే ఉందో ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలి. బ్యాడ్మింటన్ కానీ లేదా టెన్నిస్ కానీ అవుట్డోర్ గేమ్స్ ఏదన్నా కూడా సో అన్ఈవెన్ సర్ఫేసెస్ అయితే అవాయిడ్ చేయాలి. ఎక్కువగా అవసరం లేకపోయినా కూడా కింద పడ్డము అంటే క్రికెట్ ఆడేటప్పుడు డైవ్ చేయడము లేదా ప్రాపర్ పోస్చర్లో డైవ్ చేయకపోవడము అలాంటి వల్ల కూడా కొన్నిసార్లు జాయింట్లు కూడా డిస్లొకేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా కాకుండా ఉండాలంటే ముందు వాళ్ళు కాషియస్గా ఉండాలి. సో ఏం కాదులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో అయితే ఆడకూడదు ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి వాళ్ళ ఆ గేమ్ ఆడాలి అంటే దానికి ముందే వాళ్ళ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండాలి, టోనప్ అయి ఉండాలి. సో 1 ఇయర్గా వాళ్ళు రెస్ట్లో ఉన్నారు, గేమ్స్ ఆడట్లేదు, ఒకేసారి వెళ్ళి నేను 2-3 అవర్స్ ఆడతాను అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. సో గ్రాడ్యువల్గా ముందు వార్మప్స్ చేసుకొని స్ట్రెచెస్ చేసుకొని మజిల్స్ అనేది టోనప్ చేసుకొని కొద్దిగా 2-3 రౌండ్లు జాగింగ్ చేసి మెల్లగా ఆడడం అదే కరెక్ట్ పద్ధతి. లేదా క్రాంప్స్ రావడము, కండరాలు పట్టేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈవెన్ ఇంకోటి ఏంటి అంటే నొప్పులు స్టార్ట్ అయినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. నొప్పులు స్టార్ట్ అయినా మొండిగా కూడా వీళ్ళు ఆడుతూ ఉంటే మాత్రం డెఫినెట్గా టెండన్స్ కానీ లేదా మజిల్స్ కానీ టేర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఈ ఇంజురీస్కి రీహాబిలిటేషన్ అనేది ఎలా పనిచేస్తుంది? అవును. సో ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ అయిన తర్వాత యూజువల్గా పార్షల్ టేర్స్ అంటే చీలికలు ఏదైతే కండరాలు కొద్దిగానే చీలితే మాత్రం సో యూజువల్గా రెస్ట్ తీసుకున్న తర్వాత రీహాబిలిటేషన్ లేదా ఫిజియోథెరపిస్ట్ని సంప్రదిస్తే సరిపోతుంది. వారు కొన్ని రీహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజెస్ చేస్తే కనుక మాత్రం వాళ్ళు రికవర్ అవుతారు. ఒకవేళ వారు రికవర్ అవ్వకపోతే కనుక మాత్రం మనం ఇప్పుడు రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అని అంటే ఏంటంటే మనం పేషెంట్ బ్లడ్నే తీసుకొని కొన్ని కణాలు ఏదైతే గాయాన్ని మానిపోయే కణాలు మానడానికి కావాల్సిన కణాలు మనం తీసుకొని ఆ గాయమైన ప్రదేశంలో మనం ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో వారికి ఏమవుతుంది, ఆ ఇంజెక్ట్ చేయడం ద్వారా ఆ గాయం అనేది మానడం జరుగుతుంది. సో ఇది కొద్దిగా సర్జరీ లేకుండా కూడా పార్షల్ టేర్స్కి సర్జరీ అవసరం లేదు. అలా కాకుండా కంప్లీట్ టేర్ ఉంటే మాత్రం ఇప్పుడు అన్ని కీ హోల్ ప్రొసీజర్ అనే సర్జరీస్ కూడా అయిపోతున్నాయి. చేసుకుంటే మాత్రం మళ్ళీ వాళ్ళు ఫాస్టర్ రిటర్న్ టు ప్లే అంటే తొందరగా ప్రొఫెషనల్ ప్లేయర్స్ అయితే 3 నెలల నుంచి 4 నెలల్లోనే వాళ్ళు స్పోర్ట్స్ ఆడవచ్చు. ఇంతకుముందు అయితే 9 నెలలు పట్టేది. ఇప్పుడు మన దగ్గర ఉన్న అడ్వాన్స్ ప్రోటోకాల్స్తో 3 to 4 monthsలోనే వాళ్ళు టోర్నమెంట్స్ ఆడడం జరుగుతుంది. సో జనరల్గా ఈ ఆటలు ఆడినప్పుడు ఇంజురీస్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలంటారు? ఓకే. సో యూజువల్గా స్పోర్ట్స్ ఇంజురీస్ ఆడకుండా ఉండాలి అంటే హై కాంటాక్ట్ స్పోర్ట్స్లో అయితే కనుక మాత్రం అగ్రెసివ్గా ఆడకుండా
కాషియస్గా ఉండాలి. ముందే ఇలా దెబ్బ తగలొచ్చు అనే కొద్దిగా కాషియస్గా ఆడుతూ ఉండాలి. హై కాంటాక్ట్ గేమ్స్ కొద్దిగా అలవాటు లేని వాళ్ళు లేదా కొత్తగా ఆడుతున్న వాళ్ళైతే ప్రాపర్ కోచింగ్ అండ్ ట్రైనింగ్ తీసుకుని ఆడాల్సి ఉంటుంది. ప్లే కోర్ట్ సాఫీగా ఉండాలి, గుంతలు ఉండకూడదు. వాళ్ళు వాడే గార్డ్స్ కానివ్వండి, అంటే నీ క్యాప్స్ కానివ్వండి, అవి కూడా హై ఎండ్ ఉండాలి. అంటే చీప్ క్వాలిటీ వాడితే కూడా అవి సరిగా పనిచేయవు. ఫుట్వేర్ కూడా ప్రాపర్ ఫుట్వేర్ స్పోర్ట్స్ షూస్ వాడాలి. వాళ్ళు వాడే ఏదైతే బ్యాడ్మింటన్ సపోజ్ ర్యాకెట్స్ ఏదైతే ఉన్నారో ప్రాపర్ గ్రిప్ వచ్చేటట్టు అవి చూసుకోవాలి. ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఎక్సర్సైజ్ పరంగా ఆడుతున్నారు, ప్రొఫెషనల్స్ కాదు అంటే 1 అవర్ 1.5 అవర్ మించి ఒకేసారి ఆడకుండా కాస్త బ్రేక్ తీసుకొని 15-20 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఆడవచ్చు. సో ఇలాంటి చిన్న చిట్కాలు పాటిస్తే కనుక స్పోర్ట్స్ ఇంజరీస్ అవ్వకుండా వీరు రక్షించుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.